స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప మహాభక్తులకు స్వామి శరణం. అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యం గురించి ఒక్కొక్క భాగంగా తెలుసుకొని అయ్యప్ప స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. ఇందులో భాగంగా మనం అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం చదివేటప్పుడు శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం అంటాం. అంటే ఇక్కడ ధర్మశాస్త్ర ఎవరు? అయ్యప్ప స్వామి అంటే బ్రహ్మచారి. మరి ఇక్కడ ధర్మశాస్త్ర మనకు ఆ పేరు అష్టోత్తరంలో పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అని ఎందుకు వచ్చింది? అదేవిధంగా నమస్కార శ్లోకాలు గనక మనం పఠించే సందర్భంలో భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః అంటాం. ఇక్కడ భూతనాథుడు ఎవరు? అదేవిధంగా ధర్మశాస్త్ర ఎవరు? అదేవిధంగా అయ్యప్ప ఎవరు అన్న అంశం గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనకు ప్రథమ గణాలకు అధిపతిగా గణపతిని నియమించినట్లే దేవ సైన్యాలకు అధిపతిగా దేవగణాలకు అధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నియమించడం జరిగింది. అదేవిధంగా భూతగణాలకు అధిపతియే భూతనాథుడు. అయ్యప్ప స్వామి వారి మొదటి అవతారంలో భూతనాథుడిగా జన్మించడం జరిగింది. ఆ భూతనాథుడు భూలోకంలో ధర్మస్థాపనకై వెలసినప్పుడు ఆయన పేరు ధర్మశాస్త్రగా అవతరించడం జరిగింది. ధర్మశాస్త్రగా అవతరించిన సందర్భంలో శ్రీ పూర్ణాంబ పుష్కలాంబ అనే కన్యలతోటి వివాహమయ్యి ఆయన వైవాహిక జీవితంలో స్వామి ఆరాధింపబడతాడు. అదేవిధంగా ఆ తర్వాత మహిషి సంహారం కోసం ఉద్భవించిన వాడే మన మణికంఠుడు అయ్యప్ప స్వామి. ఈ యొక్క విధానంలో ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకొని మనం ఆచరించే విధానంలో ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏదైనా ఒక పూజను ప్రారంభించబోయేటప్పుడు ముందుగా భూతగణాలకు అధిపతి అయిన భూతనాథుని స్మరిస్తాము. అష్టోత్తర నామాలలో స్వామిని ధర్మశాస్త్రాను స్మరిస్తాము. శరణఘోష సాంప్రదాయంలో అయ్యప్పను తలుచుకొని ఆ యొక్క అయ్యప్ప పూజను ప్రారంభించడం అనేది జరుగుతుంది. కాబట్టి మహాభక్తులైన అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ యొక్క విధానాన్ని తెలుసుకొని ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తుంటాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం.